అందరికీ మరణాతండి. సర్వోన్నతుడగు ప్రభు మీకు శుభములు ప్రసాదించును గాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, సర్వలోకనాథుడగు ప్రభువారు సదాకాలము మీతో ఉంటాను అని ఎంతో చక్కని మాటలతో మనల్ని బలపరిచిన మహానుభావుడు. అలాంటి పరిశుద్ధుడైనటువంటి ప్రభు మనతో ఉంటూ ఉన్నారు కనుక మనము ఆయనతో ఉంటూ ఆయనకు ప్రదానం చేయబడిన వారిగా ఉండాలి. ప్రియులారా, హోషియా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చూచినట్లయితే గనుక, దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రియమైన స్నేహితులారా, దేవుని మహాకృపను బట్టి భూలోకమందున్నటువంటి భక్త జనాంగములలో సంఘమును దేవుడు ఏర్పరచుకున్నారు. ఈ సంఘము భూలోకమందున్నటువంటి మానవులలో దయయు దాక్షిణ్యమును కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. అట్టి సంఘమును నేను ప్రదానము చేసుకొనుచున్నాను అన్నారు. ప్రియులారా, భూలోకమందున్నటువంటి భక్తులు దయాదాక్షిణ్యములు గల వారుగా ఉంటే ప్రభుతో ప్రదానము చేయబడిన వారితో సమానులు. ప్రియులారా, అలాగూ ప్రదానము చేయబడినటువంటి కన్యకను వరుడు వివాహము చేసుకుని తనతో పాటు శాశ్వత కాలము జీవించటానికి కృప చూపించు వారై ఉన్నారు. పెండ్లి కుమారుడైనటువంటి ప్రభువు పెండ్లి కుమార్తె అయినటువంటి సంఘమును ఏమంటున్నారు? దయాదాక్షిణ్యములు గలదానిగా ఉండాలి నీవు అంటున్నారు. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి భూలోకమందు మానవులు దయాదాక్షిణ్యములు గలివారుగా ఉన్నట్లయితే గనుక ప్రభువారు ప్రేమిస్తారు. ప్రభు ప్రేమను అందుకోగలుగుతాము. ప్రభు ప్రదానం చేసుకుంటారు. ప్రభు ప్రదానం చేసుకొని తన పవిత్రమైనటువంటి శక్తి చేత వరముల చేత అలంకరిస్తారు. ప్రియులారా, వరుడు వధువుకు బహుమానం ఇచ్చినట్లుగా ప్రభువు సంఘమునకు వరములిస్తారు. వరములిచ్చి నాది అనిపించుకుంటారు. ప్రియులారా, అలాగును వరములిచ్చి ప్రభువు పరిశీలనగా చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు. వధువులో ప్రభువుకు ఏం కనబడాలి? దయాదాక్షిణ్యములు కనబడాలి. ప్రియులారా, మరి సంఘవధువు తోటి మనుష్యుల ఎడల దయ చూపించేటటువంటి గుణం కలిగి ఉండాలి. ప్రియులారా, ఇక్కడ ఈ దయాదాక్షిణ్యములు చాలా ప్రాముఖ్యమైనటువంటివి అన్నట్లు ఇక్కడ ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. కనుక ప్రభుతో జీవించాలంటే ఈ రెండూ అవసరము. గనుక వీటిని మనము కలిగిన వారుగా ప్రభుతో శాశ్వత కాలము జీవించటం కోసం మరి మనము ప్రదానము చేయబడినటువంటి వారుగా మరి నియమింపబడ్డాము. గనుక మనము ఆయన యొక్క రాకడ కొరకు ఎదురు చూచుచు ప్రభు కృపకు పాత్రులముగా ఉండాలి. ఈ కడవరి కాలంలో భూలోకమందున్నటువంటి భక్తులైనటువంటి వారు తమ విశ్వాసమును కాపాడుకోలేని స్థితిలో కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని అవస్థలు వస్తూ ఉన్నాయి. ప్రియులారా, ఆ ఇబ్బందులో విసుగుదల చెందకూడదు. ఆ ఇబ్బందులో మరి ఏ విధమైనటువంటి సహనాన్ని కోల్పోకూడదు. అయితే మనమేం చేస్తూ ఉన్నాం? విసుగుదల చెందుతున్నాం, సహనాన్ని కోల్పోతున్నాం. విసుగుదల చెందరాదు, లేశంభైనా విసుగుదల చెందరాదు అని దైవజనులు అన్నారు. విసుగున్నసో సిద్ధి వెనుకకే పోవును గనుక వసించుడి దేవుని వాగ్దానమెత్తి అన్నారు. ప్రియమైన స్నేహితులారా, మీకు విసుగుదల కలిగినప్పుడు, మీరు విశ్వాసంలో నిలబడలేని పరిస్థితులు మీకు ఆసనమైనప్పుడు విశ్వాసం ఇమ్మని దేవుణ్ణి వేడుకుంటే విశ్వమంతటినీ గావించినటువంటి ప్రభువారు విశ్వాసాన్ని గావిస్తారు. గనుక విసుగుదల చెందక, ప్రభువా ఈ కష్టముల నుండి నీవు మమ్మను విడిపించుమని ప్రార్థించిన ప్రభు సహాయం చేయగలరు. అలాంటి మహిమ కలిగినటువంటి సహాయము, సమాధానము లోకమందున్నటువంటి బిడ్డలైనటువంటి వారికి, అనగా ప్రభుతో ప్రదానము చేయబడినటువంటి ప్రతి బిడ్డకును మరియు లోకమందున్నటువంటి భక్త జనానికి త్రిత్వదేవుడు తన కృప కలిగినటువంటి బాహును చాచి సహాయమును, సమాధానమును, సకలాభివృద్ధిని కలుగుజేయునుగాక.
ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు ప్రభువా, నీతో ప్రదానము చేయబడిన వధువుగా జీవించాలి అంటే ప్రభువా, మాలో దాక్షణ్యములు ఉండవలని కోరుచున్నావు గనుక ఈ దయయు దాక్షణ్యమును కలిగిన వారుగా నా ప్రభువా మేము వర్ధిల్లాలంటే ఈ కళలు మాకు అద్దండి. స్తోత్రాలు. ఈ కళలు మాకు అద్దాలి గనుక, మేము అద్దబడాలి, దిద్దబడాలి గనుక, మమ్మను దిద్దేవాడువు నీవే, కళలద్దేవాడువు నీవే గనుక సమస్తము నీ మూలముగానే కలిగింది నీవు లేకుండా కలగలేదు నాయన. గనుక నీ బిడ్డలందరినీ దర్శించి నీ సహాయంతో, నీ సహవాసంతో, నీ సమాధానంతో నిరంతరం ఫలింప చేయమని ప్రభును రక్షకుడగు క్రీస్తు యేసు వారి పేరట వేడుకుంటూ సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరమదేవుని కృప తోడైండుగాక. మరణాత.